ఈరోజు నేను చెప్పబోయే లెసన్ సామాజిక ఒడంబడిక సిద్ధాంతాలు. అందులో రూసో యొక్క సామాజిక ఒడంబడిక సిద్ధాంతం గురించి వివరిస్తాను. ఈయన యొక్క పరిచయంలో కాలపరం చూసినట్లయితే 1712 నుండి 1770. అందులో ఫస్ట్ది ప్రాకృతిక వ్యవస్థ. అలాగే ఈ సిద్ధాంతంలో మనకి రెండవ అంశం సామాజిక ఒడంబడిక. అలాగే మూడోది ప్రత్యక్ష ప్రజాస్వామ్యం. అలాగే నాలుగో అంశం ప్రజా సార్వభౌమత. ఐదోది జనేచ్ఛ. ఈ సిద్ధాంతంలో ఈ 5 అంశాలు ప్రధానమైనవి. అసలు సామాజిక ఒడంబడిక సిద్ధాంతాలు ఎలా ఏర్పడి వాటికి సంబంధించి ముగ్గురు వ్యక్తులు హాబ్స్, లాక్, రూసో వీళ్ళ ముగ్గురు కూడా సామాజిక ఒడంబడిక సిద్ధాంతాల యొక్క కర్తలు అన్నమాట. సో ఇవి రాజ్యం ఏర్పడిన తర్వాత, రాజ్యావతరణ తర్వాత రాజ్యంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు, చారిత్రకంగా జరిగిన అంశాలన్నీ పరిగణలోకి తీసుకుని తర్వాత మానవుని యొక్క జీవన విధానం క్రమేపీ ఏ విధంగా పరిణామం చెందుతుందనే విధానాన్ని వీళ్ళ సామాజిక ఒడంబడిక సిద్ధాంతాల్లో ముగ్గురు కూడా మనకి వివరించడం జరిగింది. అందులో సామాజిక ఒడంబడిక సిద్ధాంతాన్ని వివరించినటువంటి మొదటి వ్యక్తి ఎవరంటే మనకి హాబ్స్. సో హాబ్స్ కోసం కొన్ని విషయాలు డిస్కస్ చేస్తున్న సిద్ధాంతాన్ని మనం డిస్కస్ చేద్దాం. హాబ్స్ ప్రతి తన యొక్క సిద్ధాంతాన్ని డిస్కస్ చేసే ముందు వీళ్ళందరూ ప్రముఖంగా కొన్ని రచనలు చేశారు. హాబ్స్ అయితే లెవిథన్ అనే గ్రంథంలో మనకి తన సిద్ధాంతాన్ని వివరించడం జరిగింది. అలాగే లాక్ అయితే 2 ట్రైసిస్ ఆన్ ది సివిల్ గవర్నమెంట్ అనేటువంటి గ్రంథంలో తన సామాజిక ఒడంబడిక సిద్ధాంతాన్ని మనకి వివరించడం జరిగింది. అలాగే రూసో అయితే సోషల్ కాంట్రాక్ట్ అనేటువంటి గ్రంథంలో తన సిద్ధాంతాన్ని మనకి వివరించడం జరిగింది. మరి సామాజిక ఒడంబడిక సిద్ధాంతాన్ని పరిణామాన్ని ఏ విధంగా వాళ్ళ యొక్క థియరీలో మనకి వివరించారనేది నేర్చుకునే ముందు వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ వాళ్ళ యొక్క 3 సిద్ధాంతాలను మనం చూసినట్లయితే మొట్టమొదట ప్రాకృతి వ్యవస్థలో వాళ్ళ యొక్క సిద్ధాంతాన్ని మనకి వివరించడం జరిగింది. హాబ్స్ ఏమో ప్రాకృతి చెప్పాడు, లాక్ ఏమో ప్రాకృతి చెప్పాడు, నెక్స్ట్ రూసో కూడా ప్రాకృతి వ్యవస్థ కోసం వివరించడం అనేది మనకు జరిగింది. ఇప్పుడు ఈ రూసో సిద్ధాంతాన్ని చెప్పబోయే ముందు హాబ్స్ ఏం చేశాడంటే ఒక నిరంకుశమైనటువంటి ప్రభుత్వ విధానాల కోసం మనకు హాబ్స్ చెప్పడం జరిగింది. అంటే ఎక్కువ చూడండి, ప్రాచీన కాలంలో మనం ఒకసారి పరిశీలన చేస్తే అన్ని కూడా రాజకీయ ప్రభుత్వాలే, ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఎక్కడ లేవు. అంటే నిరంకుశ ప్రభుత్వం ఒక వ్యక్తి చేత లేదా ఒక వంశం చేత ఎన్నుకోబడి వాళ్ళే రాజ్యపాలన చేసేవారు. సో అటువంటి విధానాలు ఎలా ఉంటాయి అనేది మనకి హాబ్స్ తన సిద్ధాంతంలో చెప్పడం జరిగింది. సో అందుకనే హాబ్స్ నిరపేక్షమైనటువంటి సార్వభౌమాధికారాన్ని సంబంధించిన వ్యక్తి. సామాజిక ఒడంబడిక సిద్ధాంతంలో హాబ్స్ మొదటి వ్యక్తి అని చెప్పచ్చు. అలాగే ఈ సామాజిక ఒడంబడిక సిద్ధాంతాన్ని చెప్పే ముందు మానవుడి యొక్క పరిణామక్రమం ఏ విధంగా అభివృద్ధి చెందిందనే అంశం గురించి డిస్కస్ చేసినప్పుడు హాబ్స్ ఏమంటాడంటే మానవ స్వభావం మీద, హ్యూమన్ నేచర్, అలా మానవ స్వభావం ఎలా ఉంటుందనే అంశాన్ని కూడా ఆయన డిస్కస్ చేశారు. సహజంగా ఎలా ఉంటుంది సహజ లక్షణాలు, మానవుడి యొక్క సహజ లక్షణాలు కొన్ని లక్షణాలు చెప్పాడు. ఏమంటాడంటే వ్యక్తిలో ఉన్నటువంటి సహజ లక్షణాలు అంటే ఆవేశము, కోపము, ఈర్ష్య, ద్వేషము, దుఃఖము, ఇటువంటి కొన్ని సహజ లక్షణాలు ఉంటాయి. వాటితో పాటుగా వ్యక్తుల మధ్య పోటీ అనేది ఎలా వస్తుందో కొన్ని అంశాలు చెప్పాడు. కీర్తి కోసం అంటే తన గొప్పదనం కోసం,
లేదా భేదాభిప్రాయాలు, వ్యక్తుల మధ్య ఉండే భేదాభిప్రాయాలు, అలాగే జనాభా పెరగడం, ఈ వ్యక్తుల మధ్య పోటీ సంఘర్షణ ఏర్పడటం. సో ఇవన్నీ వ్యక్తుల మధ్య ఘర్షణకి దారితీస్తాయి. సో సహసిద్ధంగా మానవుడు కొన్ని మోసపూరితమైన లక్షణాలు కలిగి ఉంటాడు అని ఇతరుల్ని మోసం చేయడం, అవసరమైతే తన నమ్మిన వాళ్ళని కూడా తన స్వార్థం కోసం ఎదుటి వ్యక్తిని చంపేయడం, ఇటువంటి లక్షణాలు, స్వార్థపూరిత లక్షణాలు మానవ స్వభావం ఉంటాయని హాబ్స్ చెప్తాడు. సో దాని నుండి ఏం చేసేది, తన సిద్ధాంతాన్ని మనకి ఒక హ్యూమన్ నేచర్ ఎలా ఉంటుంది, స్టార్టింగ్ ఎలా ఉంటుంది అనే భావన ఆయన మొట్టమొదటి చెప్పడం జరిగింది. నెక్స్ట్ హాబ్స్ ఆయన ప్రాకృతి వ్యవస్థను ఒకసారి చూసినట్లయితే సామాజిక ఉడంబడి సిద్ధాంతాల్లో ప్రాకృతి వ్యవస్థలు ఏమన్నాడంటే, మానవుడు ఫస్ట్ పరిణామక్రమం ఎలా జరిగిందంటే అనాగరికమైనటువంటి నాగరికత జీవితాన్ని గడిపాడు. అంటే ఒక సంఘంతో సంబంధం కలిగి ఉంటాం కానీ ఇది మంచి చెడు అని వివక్ష చేయడం కానీ ఉండదండి. అంటే పశుప్రాయంగా జీవించాడు. అనాగరిక జీవితం అంటే నాగరికత అంటే తెలియదు, సివిలైజేషన్ అనేది లేదు. అటువంటి జీవనం నుంచి ఫస్ట్ మానవ పరిణామక్రమం జరిగింది అని సామాజిక ఉడంబడి సిద్ధాంతాల్లో మొట్టమొదటి చెప్పిన వ్యక్తి ఎవరంటే మనకి హాబ్స్ అని. సో అందుకనే ఇక్కడ మానవుడి యొక్క పరిణామక్రమం ఒక నాగరికత లేనటువంటి జీవితం అంటే అనాగరికమైన జీవితాన్ని, పశుప్రాయంగా జీవితాన్ని వాడు గడిపి రెండో స్టేజ్లో లాక్ యొక్క మనం చూస్తే మనకి లాక్ యొక్క స్టేజ్లో ప్రాకృతి వ్యవస్థ కానీ లాక్లో చూసినట్లయితే క్రమేణకి వచ్చినప్పటికీ నాగరికమైన జీవితాన్ని ఇక్కడ గడిపాడు. ఎవరు సెకండ్ స్టేజ్లో లాక్ చెప్తాడు సామాజిక ఉడంబడి సిద్ధాంతాలు. అంటే నాగరికత ఏంటి, ఎలా జీవించాలి, ఇతరులతో కలిసి సహజీవనం ఎలా చేయాలి, సాంఘిక వ్యవస్థ అంటే ఏంటి అనేది లాక్ యొక్క ప్రాకృతి వ్యవస్థలో చెప్పడం జరిగింది. సేమ్ రెండవ ఇక్కడ ఇదే ప్రాకృతి వ్యవస్థ దీనికి మనకి లింక్, మూడు సిద్ధాంతాలు లింక్ అనమాట, హాబ్స్, లాక్, రూసో. ఇక్కడే లాక్ ఏమన్నాడంటే లాక్ యొక్క ప్రాకృతి వ్యవస్థలో వ్యక్తి కొంత అంటే ఇతరులతో కలిసి జీవించడం, నాగరికత జీవనం అంటే ఏంటి తెలుసుకోవటం, అలాగే సంఘాన్ని ఏర్పాటు చేయడం, కొన్ని భావాల్లో మార్పు వచ్చిందని లాక్ తనక ప్రాకృతి వ్యవస్థ చెప్తాడు. ఇక్కడే వ్యక్తికి కొన్ని హక్కులు కూడా ఉపయోగించింది. అంటే ఇక్కడ స్వేచ్ఛ ఉంది, వ్యక్తి జీవించే హక్కు, అలాగే వాడి ప్రాణాన్ని రక్షించే హక్కు, అలాగే సంపాదించిన హక్కు, ఈ మూడు హక్కులు కలిగి ఉన్నాడు అనేది తన ప్రాకృతి వ్యవస్థలో మనకి లాక్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ అదే రూసో యొక్క ప్రాకృతి వ్యవస్థ కానీ మనం తీసుకున్నట్లయితే ఇక్కడ కూడా మానవుడు తన స్వేచ్ఛగా సంపూర్ణమైన జీవితాన్ని స్వేచ్ఛను పూర్తిగా అనుభవించడని మనం చెప్పడం జరిగిందండి. సో ఎందుకంటే ఈ సిద్ధాంతాన్ని చెప్పే ముందు మన ప్రాకృతి వ్యవస్థలో అలా ఈ మూడు సామాజిక ఉడంబడి సిద్ధాంతాలు ఈ ముగ్గురికి ఏ విధంగా రిలేషన్ అనేది ఉంది అనేది నేను ముందుగా ఈ ప్రాకృతి వ్యవస్థను మీకు తెలియపరచడం జరిగిందన్నమాట. సో ఆ విధంగా ఈయన లాక్ తన యొక్క ప్రాకృతి వ్యవస్థని, రూసో తన యొక్క ప్రాకృతి వ్యవస్థను మనకి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ సామాజిక ఉడంబడి సిద్ధాంతాల్లో ఈ రాజ్యంలో ఏర్పడినటువంటి కొన్ని అంశాలు, అలాగే పరిణామక్రమం ఏ విధంగా రాజ్యంలో పరిణామక్రమం వచ్చింది, క్రమేపీ ఏ విధంగా రాజ్యావతరణ తర్వాత కొన్ని మార్పులు ఏ విధంగా వచ్చినాయి అనేది ఈ యొక్క రూసో తన సామాజిక ఉడంబడి సిద్ధాంతంలో మనకి వివరించడం జరిగింది. ఈ రూసో యొక్క సామాజిక ఉడంబడి సిద్ధాంతంలో ఒకసారి తన యొక్క బయోడేటాను మనం పరిశీలించినట్లయితే 1712లో రూసో జెనీవాలో జన్మిస్తాడు. ఎందుకంటే రూసో జన్మించిన తర్వాత చిన్న వయసులోనే రూసోకి తల్లి చనిపోతాడు. తల్లి చనిపోతాడు. ఇంకా చివరిగా తండ్రి యొక్క ఆలోపనలోనే మనవాడు జీవిస్తున్నాడు రూసో. తండ్రి యొక్క ఆలోపనలో కుటుంబ పోషణ కోసం ఏం చేస్తాడంటే రూసోని తీసుకెళ్లి ఒక కిరాతకుడైనటువంటి ఒక యజమాని దగ్గర పనులు పెడతాడండి. ఆ యజమాని ఏం చేస్తుంటే మనవాడిని చిత్తకు వాదిస్తుంటాడు. ఈ టార్చర్ తట్టుకోలేక వీడు దేశ దిమ్మరుగా వెళ్ళిపోతాడు. తండ్రిని వదిలేస్తాడు, దేశాన్ని వదిలేసి వేరే దేశాన్ని వలస వెళ్ళిపోవడం జరిగిందని. సో ఇలాగా ఈ వివిధ ప్రాంతాన్ని పర్యటిస్తుండగా ఈయన బుక్స్ చదవడం కూడా కొంత ఇంట్రెస్ట్ అండి రూసోకి. మరి 1749లో ఒక వ్యాచరసంలో పాల్గొంటాడండి రూసో. ఏమిటంటే రూసో కళలు, నైతిక విలువలు మానవ జీవితం మీద ప్రభావం చేస్తాయా అనే అంశంపై 1749లో ఒక వ్యాచరసంలో పాల్గొంటాడండి రూసో. పాల్గొని అక్కడి నుండి రూసోకి తన జ్ఞానాన్ని, తన శక్తిని, తన సమర్థతను ఉపయోగించి చాలా గ్రంథాలు రచిస్తాడండి.
ఆ యొక్క 1749లో పాల్గొన్నటువంటి వ్యాచరసంలో రూసోకి ప్రథమ బహుమతి అనేది రావడం జరిగింది. మరి దానిని అక్కడి నుంచి రూసో అనేక గ్రంథాలను రచించడం జరిగింది. మరి ఆయన రచనలు మనం ఒకసారి చూసినట్లయితే సోషల్ కాంట్రాక్ట్, ఎమిలీ, సంభాషణలు, కళలు, నైతిక విలువలు అనే వాటిని ఆయన రచనలు చెప్పడం జరిగింది. ఫస్ట్ సోషల్ కాంట్రాక్ట్, ఎమిలీ, సంభాషణలు, కళలు, నైతిక విలువలు, ఈ 4 ప్రముఖమైన గ్రంథాలుగా మనం చెప్పొచ్చండి. ఇందులో రూసో తన సామాజిక ఒడంబడిక సిద్ధాంతాన్ని ఏ గ్రంథంలో వివరించాడు అంటే సోషల్ కాంట్రాక్ట్ అనే గ్రంథంలో తన యొక్క సామాజిక ఒడంబడిక సిద్ధాంతాన్ని వివరించడం జరిగింది. అంటే తన యొక్క మేధాశక్తిని ఉపయోగించి ఒక వ్యాచరసంలో పాల్గొని అందులో ప్రథమ బహుమతి తీసుకుని ఆయన అనేక గ్రంథాలని రచించి తన సామాజిక ఒడంబడిక సిద్ధాంతాన్ని కూడా చక్కగా తను డిజైన్ చేయడం అనేది జరిగిన సిద్ధాంతం. సో ఇప్పుడు ఈ రూసో యొక్క సామాజిక ఒడంబడిక సిద్ధాంతానికి వెళ్లే ముందు ఫస్ట్ది మన హాబ్స్ లాక్స్ లాగే మనకి రూసో కూడా తన యొక్క ప్రాకృతిక వ్యవస్థలో ఫస్ట్ తన సిద్ధాంతాన్ని ప్రారంభించడం మనం చెప్పొచ్చు. ఏం చెప్పాడు తన సిద్ధాంతం? హాబ్స్ ఏమో మానవుడు ఒక దుర్భరమైన జీవితాన్ని అనుభవించాడు, నాగరికత లేనటువంటి జీవితాన్ని అక్కడ గడిపాడని హాబ్ చెప్తే, లాక్ వచ్చినప్పటికీ లేదు, నాగరికత జీవితాన్ని వాళ్ళు గడిపారు, వ్యక్తి స్వేచ్ఛతో పాటు కొన్ని హక్కులు కూడా ఉన్నాయి అనేమో లాక్ చెప్తే, రూసో వచ్చినప్పటికీ మానవుడు ఈ స్టేజ్లో పూర్తిగా సంపూర్ణమైన స్వేచ్ఛని, సంతోషమైనటువంటి జీవితాన్ని వ్యక్తి అనుభవించాడు అని చెప్పడం జరిగింది. మరి అనుభవిస్తూ మరి ప్రాకృతిక వ్యవస్థలో మానవుడి యొక్క పరిణామక్రమం ఎలా ఉందో ఇది చెప్పేటువంటి అంశం ఏంటంటే, ఇక్కడ మంచి చెడు, అలాగే నీతి అవినీతి, ధర్మము అధర్మం మధ్య వ్యక్తులకి తేడా తెలియలేదని రూసో చెప్తాడు. మరి ఎందుకు తేడా తెలియలేదని రూసో ఇక్కడ చెప్పాడనంటే, అక్కడ ప్రజలకు ఏం చెప్పాడంటే రూసో తన సిద్ధాంతంలో భాష అనేది లేదు, భాష అనేది లేకపోవడం వల్ల భావం అనేది ఏర్పడలేదు. ఎప్పుడైతే భాష అనేది లేదో మనం ఏం మాట్లాడుతాం ఎదుటి వ్యక్తికి తెలియదు. అలాగే ఇద్దరు వ్యక్తుల మధ్య కన్వర్షన్ కావాలంటే ఒకే లాంగ్వేజ్ తెలిసిన వ్యక్తులు ఉన్నట్లయితే వాళ్ళ మధ్య కన్వర్షన్ అనేది తెలుస్తుంది. సో కాబట్టి ఇక్కడ భాష అనేది ఎప్పుడైతే లేదో వ్యక్తి యొక్క అభిప్రాయాన్ని తెలుసుకోలేకపోయారు. అందుకని మంచి చెడు మధ్య వివక్షత అనేది తెలియలేదు. ఇక్కడ కొంత కమ్యూనికేషన్ గ్యాప్ అనేది వచ్చింది భాష లేకపోవడం వల్ల. అది మొదటి స్టేజ్లో ఆయన గుర్తించాడు. అంటే మంచి చెడు, నీతి అవినీతి, ధర్మము అధర్మము ఈ అంశాల మధ్య వివక్షత లేదు భాష లేకపోవడం వల్ల. అది ఫస్ట్ స్టేజ్లో గుర్తించాడు. మరి రెండో స్టేజ్లో ప్రాకృతిక వ్యవస్థలో మనకి రూసో ఏం చెప్తాడనంటే, రెండో స్టేజ్లో క్రమేపీ జనాభా పెరగడం, వ్యక్తుల మధ్య పోటీ ఏర్పడటం, క్రమేపీ ఇక్కడ వ్యక్తుల మధ్య స్వార్థం అనేది కూడా ఎక్కువ పెరిగిపోయింది. రెండో స్టేజ్లో పెరిగి నాది అనేటువంటి భావం కలిగి ఉన్నాడు. నాది అనే భావం ఇక్కడ జరిగింది. అందుకనే రూసో తన సామాజిక ఒడంబడిక సిద్ధాంతంలో సివిల్ సొసైటీ, పౌర సమాజం అనేది ఇక్కడ ఏర్పడింది. ఎలా ఏర్పడింది అని అంటాడంటే, తన ఇంటి చుట్టూ కంచి వేసుకుని ఇది నాది అని చెప్పినప్పుడు దానిని ఇతరులు అంగీకరించినప్పుడు పౌర సమాజం ఏర్పడింది. అంటే తన ఇంటి చుట్టూ ఇప్పుడు నాది అనే భావం ఎలా వచ్చిందంటే, మనకి తన సరౌండింగ్ అంతా కూడా ఒక రికగ్నేషన్ లో ప్లేస్ని ఒక ఐడెంటిఫై చేస్తాడు. చేసిన తర్వాత వేరే వ్యక్తి దాన్ని ఆక్యుపై చేసుకుంటే తను ఒప్పుకోడు, దీనికి సర్వాధికారం నేను కలిగి ఉన్నానని చెప్తాడు. సో అందుకని ఎప్పుడైతే నాది అని భావం వచ్చిందో రూసో చెప్తున్నాడు, తన ఇంటి చుట్టూ కంచి వేసుకుని ఇది నాది అని చెప్పినప్పుడు దాన్ని ఇతరులు అంగీకరించాలి. నీది అనుకుంటే సరిపోతుంది, ఇతరులు కూడా దాన్ని తనది అనే భావాన్ని ఇతరులు అంగీకరించాలి. అలా అంగీకరించినప్పుడే పౌర సమాజం ఏర్పడింది. ఎస్టాబ్లిష్ ద సివిల్ సొసైటీ రెండో స్టేజ్లో చెప్తాడు అనుకోండి మనకి రూసో. రెండో స్టేజ్లో ప్రాకృతిక వ్యవస్థలో ఇక్కడ పౌర సమాజం అనేది ఏర్పడింది. అది వ్యక్తుల మధ్య పోటీతో, ఇది నాదైన భావంతో ఒక సివిల్ సొసైటీ ఏర్పడింది. ఈ విధంగా మానవుడి యొక్క పరిణామ క్రమం రెండో స్టేజ్లో ఏ విధంగా ఉండేది అనేది మనకి రూసో మనకి ప్రాకృతిక వ్యవస్థ మనకి చెప్పడం జరిగిందండి. ఇది తను డిస్కస్ చేసినట్టు ప్రాకృతిక వ్యవస్థ. ఓకే, నెక్స్ట్ రెండోది సామాజిక ఒడంబడిక అంటే ఏంటి అనేది మనం చూద్దాం. మరి సామాజిక ఒడంబడిక అనేది లాక్ చెప్పాడు, హాబ్ చెప్పాడు, మనకు రూసో కూడా సామాజిక ఒడంబడిక సిద్ధాంతం కోసం చెప్పడం జరిగింది. ఒడంబడిక అంటే రెండు అంశాల మధ్య జరిగే ఒప్పందం, దాన్ని అగ్రిమెంట్ అంటాం. ఒడంబడిక సోషల్ కాంట్రాక్ట్. మరి ఈ ఒప్పందంలో రూసో మనకి ఏం చెప్తాడనంటే, ఇక్కడ
ప్రాకృతిక వ్యవస్థ నుంచి వ్యక్తి బయటపడడానికి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. దాన్ని సామాజిక ఒడంబడిక. మరి ఇక్కడ చిన్న డెఫినేషన్ చెప్తాడు రూసో. మరి మానవుడు జీవనాన్ని కొనసాగించాలంటే సాంఘిక జీవనాన్ని అనుసరిస్తూ వీడిని పాలన చేయడానికి రాజ్యం ఉండాలి, అదే రాజ్యంలో ప్రభుత్వం ఉండాలి. ఈ రెండు కూడా ఉండాలి. కాబట్టి ఈ కొన్ని భావాలను కలిగిన అంశాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తాడు. ఏంటంటే ఒక డెఫినేషన్ చెప్తాడు సోషల్ కాంట్రాక్ట్. ఏంటంటే స్వేచ్ఛగా పుట్టిన మానవుడు సర్వత్ర సంఖ్యలో బందీ అయినాడు అని చెప్తాడు. స్వేచ్ఛగా పుట్టిన మానవుడు సర్వత్ర సంఖ్యలో బందీ అయినాడు. ఇదే కొటేషన్తో మన క్వశ్చన్ కూడా ఇస్తారండి. అంటే ఎలా స్వేచ్ఛగా పుట్టాడు అంటే మానవుడు శాశ్వతంగా న్యాచురల్గా ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా జన్మిస్తాడు. జన్మించిన తర్వాత సర్వత్ర సంఖ్యలో బందీ అయినాడంటే వ్యక్తి పుట్టిన స్టేజ్ నుంచి క్రమేపీ దశలుగా వ్యక్తి పెరుగుతూ వస్తాడు. పెరుగుతున్నప్పుడు వాడికి రెస్పాన్సిబిలిటీస్ ఏర్పడతాయి. వాటి ద్వారా వాడు ఏం చేస్తాడంటే వివిధ అంశాలు బందీ అయి ఉంటాడు. అందుకనే స్వేచ్ఛగా పుట్టిన మానవుడు సర్వత్ర సంఖ్యలో బందీ అయినాడు. క్రమేపీ కూడా వాళ్ళ యొక్క వివిధ సంఖ్యలో చుట్టుకుని ఉంటాడు అంటాడు రూసో తన యొక్క సామాజిక ఒడంబడిక సిద్ధాంతంలో. ఓకే, ఇలా చెప్పిన తర్వాత మరి ఈ సామాజిక ఒడంబడిక సిద్ధాంతంలో రూసో ఏమంటాడంటే ప్రజలే తన యొక్క అధికారాన్ని కలిగి ఉండి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటే చక్కగా పాలన వ్యవస్థ కొనసాగడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఈ యొక్క సామాజిక ఒడంబడిక ఎవరెవరి మధ్య కుదిరిందంటే వ్యక్తికి సంఘానికి మధ్య కుదిరింది. వ్యక్తి ఎక్కడ జీవనం కొనసాగిస్తాడు? సొసైటీలో, సంఘం. అంటే ఇటు వ్యక్తికి ఇటు సంఘానికి మధ్య కుదిరే ఒప్పందమే సామాజిక ఒడంబడిక. రూసో తన యొక్క సామాజిక ఒడంబడికల సిద్ధాంతం చెప్పడం జరిగింది. అంటే ఇద్దరి మధ్య అగ్రిమెంట్ అనేది జరిగింది. అటు సంఘానికి ఇటు వ్యక్తికి మధ్య జరిగేటువంటి ఒప్పందమే సోషల్ కాంట్రాక్ట్ అనేది మనకి ఆయన చెప్పడం జరిగింది. అక్కడి నుంచి క్రమేపీ దశలుగా మార్పులు అనేది మనకి రావడం జరిగింది. ఇప్పుడు ఈ యొక్క సిద్ధాంతంలో మూడవ అంశం ఏంటంటే ప్రత్యక్ష ప్రజాస్వామ్యం. మనకి డైరెక్ట్ డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యం అంటే నేరుగా ఎప్పుడు కూడా అది ప్రజల చేత ఏర్పడే ప్రభుత్వం అనేది రూసో కూడా నమ్ముతాడు. మరి ఇక్కడ ప్రభుత్వం మనం రెండు రకాలు చెప్పుకుంటాం, ప్రత్యక్ష ప్రజాస్వామ్యం, పరోక్ష ప్రజాస్వామ్యం. కానీ రూసో ఒక ప్రత్యక్ష ప్రజాస్వామ్య వ్యవస్థనే బలపరిచాడు. కారణం ఏంటంటే మరి ఈరోజు ప్రపంచం చూసిన స్విట్జర్లాండ్ పూర్తిగా ప్రత్యక్ష ప్రజాస్వామ్యం కలిగినటువంటి రాజ్యం. ఎందుకనంటే ప్రజలే నేరుగా ప్రతి అంశాన్ని ప్రజలతో డిస్కషన్ జరిగిందండి. ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో నేరుగా ప్రజలే ప్రజాప్రతినిధులు ఎన్నుకుంటారు. ఏదైనా ఒక చట్టం చేయాలనుకోండి, ప్రజల యొక్క అభిప్రాయం తీసుకుంటే కానీ చట్టం ఒక రూపకల్పన చేయదండి. మేము ఒక చట్టం చేస్తున్నామని ముందు ప్రజలకు తెలియపరచాలి, ప్రజలకు ఒపీనియన్ తీసుకోవాలి. వాళ్ళ ఒపీనియన్ తీసుకుంటే అత్యధిక ప్రజాభిప్రాయం మేరకు బిల్లు చేయాలి, చట్టం చేయాలి. అది ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఒక మంచి అంశం. అలాగే ప్రజాప్రతినిధి తొలగించాలంటే ప్రజలు లిఖితపూర్వక లెటర్ రాసిస్తే ఆ వ్యక్తి రిమూవ్ చేసేస్తారు. దాన్నే మనకి రీకాల్ అంటారు, పునరాయణం అంటారు. అని ఇన్ని మంచి లక్షణాలు ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో ఉన్నాయి. కాబట్టి అసమర్థుడైనటువంటి వ్యక్తి తెలిస్తే ఇమీడియట్గా ఆ ప్రభుత్వ వ్యవస్థ నుంచి రిమూవ్ చేయడానికి మంచిగా ఉంటుంది అనే ఉద్దేశం లేదా రూసో అనుకునే ఆధునిక కాలంలో ఒక ప్రత్యక్ష ప్రజాస్వామ్య వ్యవస్థని బలపరిచినటువంటి వ్యక్తి ఎవరంటే రూసో. అంటే తన ప్రజాభిప్రాయాన్ని పూర్తిగా వ్యక్తపరిచి ఒక మంచి ప్రభుత్వ వ్యవస్థని ప్రజలు నిర్మాణం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకనే ప్రత్యక్ష ప్రజాస్వామ్య వ్యవస్థని మనకి బలపరిచినటువంటి ఒక గొప్ప వ్యక్తి అంటే మనకి రూసో. నేరుగా ప్రజలే పాలన చేసుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది మనకి తన ప్రత్యక్ష ప్రజాస్వామ్య వ్యవస్థలో మనకి చెప్పడం జరిగింది. అలాగే నెక్స్ట్ ప్రజా సార్వభౌమాధికారం. రూసో తనకి సామాజిక ఒడంబడిక సిద్ధాంతంలో పూర్తిగా అధికారాలన్నీ కూడా మనకి ఎవరికి ఇచ్చాడంటే ప్రజలే సార్వభౌములు. అంటే చూడండి, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాప్రతినిధిని పూర్తిగా ఎన్నుకున్నటువంటి విధానంలో మనం చూసినట్లయితే ప్రజలు ఎన్నుకుంటారు. అందుకనే ప్రజల్లో ప్రజాప్రతినిధి ప్రజలు ఎన్నుకున్నప్పుడు అధికారం ఎవరి కలిగి ఉంటుంది? ప్రజలు కలిగి ఉంటుంది. ప్రజలు కలిగి ఉండే అధికారం ఏమంటాం? ప్రజా సార్వభౌమాధికారం. అంటే రాజ్యానికి ఇచ్చేటువంటి సార్వభౌమాధికారం అనేది ఎవరి ద్వారా వస్తుంది అంటే ప్రజల ద్వారా వస్తుంది. అందుకని ప్రజా సార్వభౌమాధికారాన్ని సంప్రదించిన వాడు రూసో. అందుకని మన తన సామాజిక ఒడంబడిక సిద్ధాంతంలో ప్రజా సార్వభౌమాధికారాన్ని సమర్థించిన వ్యక్తి రూసో. ఎందుకంటే ప్రజల ద్వారానే ప్రభుత్వం ఏర్పడుతుంది, ప్రజల ద్వారానే పాలన చేయబడుతుంది, ప్రజలే ప్రభుత్వ నిర్మాణాన్ని చేస్తారు. అందుకనే పూర్తిగా సార్వభౌమాధికారాన్ని కలిగినటువంటి సార్వభౌములు ఎవరంటే ప్రజలు అనేటువంటి భావాన్ని రూసో తన యొక్క సామాజిక ఒడంబడిక సిద్ధాంతంలో మనకి చెప్పడం జరిగింది. దీనిలోనే వాళ్ళు ఏం చేస్తారు? ప్రజలు
ప్రభుత్వ నిర్మాణాన్ని చేస్తారు, అలాగే పాలనా వ్యక్తిని మాడిఫై చేయడం, రిమూవ్ చేయడం, తొలగించడం, కొత్త ప్రభుత్వం నిర్మించడం అన్నీ కూడా ఎప్పుడు సాధ్యమవుతుందంటే ప్రజలే సార్వభౌములు అన్నప్పుడు, వాళ్ళ రాజ్యంలో రాజ్య ప్రతినిధిని ఎన్నుకున్నప్పుడు సుప్రీం పవర్ కలిగినటువంటి సార్వభౌమాధికారాన్ని ప్రజలకు ఇచ్చినప్పుడే ప్రభుత్వ వ్యవస్థ నిర్మాణం మంచిగా ఉంటుంది. అందుకనే ప్రజా సార్వభౌమాధికారాన్ని ఇక్కడ సమర్థించిన వ్యక్తి ఎవరంటే మనకి రూసో అని మనం చెప్పచ్చు. అలాగే రూసో తన యొక్క సిద్ధాంతంలో మరొక అంశం జెనిచ్చ. ఇది చాలా ప్రధానమైనది. తన యొక్క సామాజిక ఒడబడి సిద్ధాంతంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం ఏంటంటే జెనిచ్చ. దీని ఇంగ్లీష్లో మనకి జెండర్ విల్ అంటారు. ఒక జెండర్ విల్ అంటే మనం చూద్దాం. తనకు సామాజిక ఒడబడి అంటే ఇక్కడ జెనిచ్చ అనేది ప్రజల యొక్క శ్రేయస్సు కోరేటువంటి భావన కలిగి ఉన్నది జెనిచ్చ. ప్రజా శ్రేయస్సు కోసం తెలియపరిచే దానిని జెనిచ్చ అంటారు. రూసో తనకు సామాజిక ఒడబడి సిద్ధాంతంలో చేయడం జరిగింది. ఏ విధంగా కోరుకుంటుంది చూద్దాం. దీని పూర్తిగా జెనిచ్చ సిద్ధాంతాన్ని, జెనిచ్చ అనే భావానికి పూర్తిగా వ్యక్తి సంఘంలో, రాజ్యంలో లేదా సొసైటీలో జీవిస్తున్న వ్యక్తి సంపూర్ణంగా అభివృద్ధి చెందడానికి పూర్తిగా సర్వాధికారాలు కలిగి ఉన్నాడు అనే భావాన్ని తెలియజేసేది జెనిచ్చ సిద్ధాంతం మనకి రూసో అని చెప్పడం జరిగింది. మరి ఇందులో ఫస్ట్ పాయింట్ మనం చూసినట్లయితే ఇది ఎప్పుడు అంటే, ఇది ఎప్పుడు అంటే జెనిచ్చ ఎప్పుడు తప్పు చేయదు అంటాడు రూసో. ఎప్పుడు తప్పు చేయదు. ఇది నెక్స్ట్ పాయింట్, ఇది ఎల్లప్పుడూ అన్ని వేళలా సరైనది. నెక్స్ట్ థర్డ్ పాయింట్, ఇది ఎప్పుడు కూడా ప్రజల యొక్క శ్రేయస్సు అంటే ప్రజల శ్రేయస్సు, అందరి యొక్క శ్రేయస్సు కోరుతుంది. ఇది జెనిచ్చ అనేది అందరి యొక్క శ్రేయస్సు కోరుతుంది. ఇది సంఘంతో కలిపి ముడిపడి ఉంటుంది అని చూడు ఫస్ట్ నుంచి కూడా చెప్తాడు. సొసైటీలో అంటే వ్యక్తికి సంఘానికి మధ్య కుదురు ఒప్పందమే సామస్కోవడం మనకి అన్నాడు. అంటే సంఘంలో అందరి యొక్క శ్రేయస్సు కృషి చేస్తుంది. నెక్స్ట్ పాయింట్, ఇది సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తుంది. నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్, ఇదేంటి సార్వభౌమాధికారాన్ని కలిగి ఉంటుంది. దిస్ ఈజ్ అ సుప్రీం పవర్ అథారిటీ అంటే సార్వభౌమాధికారాన్ని కలిగి ఉండేది జెనిచ్చ అని చెప్పుకున్నట్టు చాలా అంశాలు మనకి ఇందులో మనకి రూసో తన యొక్క జెనిచ్చ సిద్ధాంతంలో మనకి డిస్కస్ చేయడం జరిగింది. అలాగే సంఘాన్ని పూర్తిగా ఏర్పాటు చేయాలన్నా, సంఘానికి తన అధికారాలు కల్పించాలన్నా, అలాగే రాజ్య నిర్మాణానికి పూర్తిగా కృషి చేయాలన్నా జెనిచ్చ చాలా ప్రధానమైనదని మనకి చెప్పడం జరిగింది. ఇది మరొకసారి మనం డిస్కస్ చేద్దాం. జెనిచ్చకి పూర్తిగా సర్వాధికారం ఉన్నాయి. ఇది సంఘంతో ముడిపడి ఉన్నది. ఇది సాంఘిక శ్రేయస్సు కోరుతుంది, సర్వతోముఖాభివృద్ధి కోరుతుంది. ఇది ఎల్లప్పుడూ తప్పు చేయదు, అందరి శ్రేయస్సు కోరుతుంది. అంటే అందరి యొక్క ఇచ్చ అంటాడు. ఇచ్చ అంటే ఇక్కడ కోరిక. అది జెనిచ్చ. జెనిచ్చ అంటే ఇచ్చ అంటే అందరి యొక్క శ్రేయస్సు, అందరి యొక్క కోరికని కలిగి ఉండేటువంటి భావాన్ని తెలియజేసేది మనకి జెనిచ్చ. సంఘంతో సర్వం కూడా ఇన్ని అంశాలు మిళితమే ఉన్నాయి. అందుకనే రూసో తన యొక్క సామాజిక ఒడబడి సిద్ధాంతాల్లో కొంచెం ప్రధానమైనది, ప్రముఖమైనది ఏదంటే మనకి జెనిచ్చ. ఇది ఒకసారి మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కూడా ఎగ్జామ్స్ ఇస్తున్నాడు. రూసో జెనిచ్చ గురించి వివరించండి. చక్కగా ఈ పాయింట్స్ అన్ని మీరు రాయించండి. నెక్స్ట్ మనకి సిద్ధాంతాన్ని చివరిలో మనం చూసినప్పుడు సిద్ధాంతం యొక్క ప్రాముఖ్యత మనం ఒకసారి చూస్తే, సిద్ధాంతం యొక్క ప్రాముఖ్యత చూస్తే హాబ్స్ లాక్ కన్నా రూసో సామాజిక ఒడబడి సిద్ధాంతం కొంచెం భిన్నమైనది. ఎందుకంటే పూర్తిగా ఈయన 1712 నుండి 1778 యొక్క కాలపరిమితికి మనకు వచ్చినప్పటికీ మనం చూస్తే లాక్ హాబ్స్ ఏమో నిరంకుశ ప్రభుత్వం, పౌరుడేమో అనాగరిక జీవనాన్ని కలిగి ఉన్నాడు అని హాబ్స్ చెప్తే, లాక్ వచ్చినప్పటికీ సంఘంతో సంబంధం కలిగి ఉండి కొన్ని హక్కులు కలిగి ఉన్నాడేమో లాక్ చెప్పాడు తన ప్రాకృత వ్యవస్థలో. రూసో వచ్చినప్పటికీ ఈ స్టేజ్కి వచ్చినప్పటికీ సంపూర్ణంగా స్వేచ్ఛని, అధికారాన్ని అన్ని పూర్తిగా ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే స్టేజ్కి ప్రజలు వచ్చారు అనేమో మనకి రూసో చెప్తాడు. ఇక్కడ రూసో తన సామాజిక ఒడబడి సిద్ధాంతంలో పూర్తిగా హాబ్స్ కన్నా లాక్ కన్నా రెండు సిద్ధాంతాలకి బెండింగ్ ఉండే సిద్ధాంతమే రూసో యొక్క సామాజిక ఒడబడి సిద్ధాంతం. నెక్స్ట్ ఆధునిక కాలానికి అనుగుణంగా ఉండేటువంటి సిద్ధాంతము రూసో యొక్క సామాజిక ఒడబడి సిద్ధాంతం మనం చెప్పొచ్చు అన్నమాట. రూసో యొక్క సామాజిక ఒడబడి సిద్ధాంతం మనం చెప్పొచ్చు. అందుకనే సిద్ధాంతంలో చివరిగా మనం చూసినప్పటికీ హాబ్స్ లాక్ యొక్క సిద్ధాంతం కన్నా బెండింగ్ ఉండే సిద్ధాంతము రూసో యొక్క సామాజిక ఒడబడి సిద్ధాంతము. అలాగే ప్రత్యేక ప్రజాస్వామ్య వ్యవస్థను బలపరిచిన వ్యక్తి మనకి
రూసో అని చెప్పొచ్చు. అలాగే రూసో తన యొక్క సిద్ధాంతాన్ని శోషణాత్మక గ్రంథంలో మనకి వివరించడం మనకి జరిగిందన్నమాట. ఇది రూసో యొక్క సామాజిక ఒడంబడిక సిద్ధాంతం.